హలో అండి, ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు ఇటువంటి బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. వీటిని చాలా మంది పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా ఈ బ్యాగ్ తో మంచి రివ్యూస్ అయితే చూపిస్తాను రండి. అందరికీ ఉపయోగపడుతుంది. ముందుగా ఈ బ్యాగ్ ఉన్న హ్యాండిల్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ బ్యాగ్ కి రెండు వైపులా ఇలా కార్టూన్ ఫేసెస్ ఇంకా ప్రింట్స్ అయితే ఉన్నాయి కదా. ఇలా బ్యాగ్ కి సైడ్ అయితే ఏ ప్రింట్స్ లేవు. వాటిని అయితే కట్ చేసేసుకున్నాను. చూడండి, ఇలా ప్లెయిన్ గా వస్తాయి అనమాట టూ సైడ్స్ కూడా. ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ పేపర్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సైజు చూసుకొని చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఒక స్కేల్ తీసుకొని ఇలా రెండు లైన్స్ అయితే గీసుకుంటున్నాను అటు ఇటు. ఇలా లైన్స్ డ్రా చేసుకున్న అవతలి భాగం ఉంది కదా, దాన్ని అయితే కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఎక్కడ వరకు ఫోల్డ్ చేసుకున్నామో అక్కడ వరకు ఇలా చిన్న కట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ స్కేల్ తీసుకొని ఈ పై పేపర్ ఉంది కదా, ఈ పేపర్ కి ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటున్నాను. ట్రయాంగిల్ వచ్చే విధంగా డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసేసుకుంటే ఫైనల్లీ ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు గమ్ అప్లై చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ ని లోపలికి అంటించేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయినట్టే. మీ దగ్గర పెయింట్స్ కానీ స్కెచ్ పెన్స్ కానీ క్రేయాన్స్ కానీ ఏ ఉన్నా కానీ ఇలా డిజైన్ చేసుకోవచ్చు. నేను మాత్రం గ్లిటర్ పెన్ తో ఇలా డ్రా చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మనీ పెట్టేసి ఈ ఎన్వలప్ ని బర్త్డేస్ కానీ లేదా వెడ్డింగ్స్ కానీ ఇవ్వచ్చు. ఇది ఇలా ఓపెన్ అవ్వకుండా అంటుకోవాలనుకుంటే ఇలా గమ్ అప్లై చేసి అంటించేసుకోవడమే. వేస్ట్ అనుకొని పడేసే షాపింగ్ బ్యాగ్స్ తో ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ 5 రూపీస్ పెట్టి గమ్ తెచ్చుకుంటే చాలా చేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా ఇంకొకటి కూడా చేసుకున్నాను, కాకపోతే పెయింట్ యూజ్ చేశాను ఇక్కడ. మీకు వీటన్నిటిలో ఏది బాగా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఐడియా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.